హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మనం 'మై రోబోట్ బాయ్ ఫ్రెండ్' అనే చైనీస్ డ్రామాలో పార్ట్ 10ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరిప్పటిదాకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మొబైల్ వాళ్ళ ఫాదర్ సీఈఓ లూతో మాట్లాడుతూ ఉంటారు. మీరు గనక ఇప్పుడు ఈ స్టాక్ అంతా ఆపకపోతే నేను మీకు అగెనిస్ట్ గా మారి ప్రెస్ కి డేటా అంతా ఇచ్చేస్తాను అని చెప్పి ఇలా మొబైల్ వాళ్ళ డాడీ అంటూ ఉంటారు. కానీ సీఈఓ లూ మాత్రం నేను ఇప్పుడు ఒప్పుకుంటాను ఇదంతా మాదే తప్పు అని చెప్పి, కానీ మీరు ఏం చేస్తారు అంటే ఒక సొల్యూషన్ తో రండి. సో సొల్యూషన్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం స్టాక్ అంతటిని రిలీజ్ చేస్తాము. నేను ఇప్పుడు దాకా జరిగిన వాటన్నిటికీ నాదే తప్పు కింద నేను ఒప్పుకుంటాను అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఇంకా మొబైల్ వాళ్ళ డాడీ కూడా ఇదంతా నమ్మేసి సరే అయితే అని చెప్పి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆ యాక్సిడెంట్ అయిన అబ్బాయిని చూస్తూ ఉంటాడు. ఇంకా ఈయనేమో చాలా బాధపడిపోతూ ఉంటారనమాట, నా వల్లే ఇలా యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి. ఇంకా అప్పుడే మొబైల్ వస్తారు, డాడీ మీరేం భయపడకండి, బాధపడకండి, మీ వల్ల ఏం జరగలేదు ఇదంతా అని చెప్పేసి. సీఈఓలు మీరు వద్దు అన్నా సరే తనే కదా రిలీజ్ చేశాడు, సో అందుకనే తన వల్లే అయింది అని చెప్పేసి మొబైల్ ఏమో వాళ్ళ డాడీని ఓదారుస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ డాడీ కూడా సరే అయితే నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి ఎలాగన్నా సొల్యూషన్ కనిపెడతాను అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా సీఈఓలు ఏం చేస్తారు అంటే సీఈఓలు ఒక తన అసిస్టెంట్ ని పిలిచి ఎవరైనా మనిషిని పెట్టి, అంటే చాలా స్మార్ట్ గా ఉన్న వాళ్ళని పెట్టి ఎలాగన్నా సరే ఇప్పుడు మొబైల్ వాళ్ళ డాడీ ఉన్నారు కదా, సో వాళ్ళ ల్యాబ్ లో ఉన్న డేటా అంతటిని కూడా దొంగిలించమని చెప్పు అని చెప్పి సీఈఓలు చెప్తారు. ఇంకా వాళ్ళ అసిస్టెంట్ కూడా సరే అని చెప్పేసి వెళ్తారనమాట. ఇంకా కట్ చేస్తే మొబైల్ వాళ్ళ ఫాదర్ ఇంట్లో ఎవరో కొంతమంది వస్తూ ఉంటారు. ఇంకా జయోకి వెంటనే ఏం చేస్తుంది అంటే మొబైల్ కి సిగ్నల్ ఇస్తుంది అనమాట, ఎవరో వచ్చారు అని చెప్పేసి. ఇంకా వెంటనే ఈ జయోకిని కూడా వాళ్ళని అడ్డుకుందామని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం జయోకిని బాగా పొడిచేస్తారనమాట, వాళ్ళు తెచ్చిన కర్రతో అలా కొడుతూ ఉంటారు. ఇంక ఇదే టైంలో మొబైల్ వస్తాడు. ఇంకా వాళ్ళేంటంటే ఈ డేటా ఉంటుంది కదా సిపియూని పట్టుకుని, అంటే కంప్యూటర్ సిపియూని పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మొబైల్ వచ్చి వాళ్ళతో ఫైట్ చేస్తారు, కానీ వాళ్ళు మాత్రం దొరకకుండా వెళ్ళిపోతారు. ఇంకా అదే టైంలో మొబైల్ వాళ్ళ డాడీ కూడా వస్తారు. ఇంకా మొత్తం అంతా చూస్తారు, అయ్యో డేటా అంతా తీసుకెళ్ళిపోయారు అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఇంకా మొబైల్ అంటారు, అయితే ఇప్పుడు మనకి డేటా లేదా, ఇది సీఈఓ లూప్ అనే అనుకుంటా అని చెప్పేసి మొబైల్ అంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ డాడీ అంటారు, అవును కానీ ఈ డేటా అంతా కూడా మెంగ్యాన్ వాళ్ళ మదర్ దగ్గర ఉంది, నేను కాపీ మెంగ్యాన్ వాళ్ళ మదర్ కి ఇచ్చాను అని చెప్పి వాళ్ళ డాడీ అంటారు. ఇంకా అప్పుడు వాళ్ళ డాడీ కూడా సరే ఇంక వదిలే, నువ్వేం చేయకు, పోలీస్ కంప్లైంట్ వద్దులే అని చెప్పేసి అంటారు. ఇంకా సీఈఓ లూ ఏమో ఈ డేటా అంతా తీసుకుంటాడు కదా, సో వాళ్ళ అసిస్టెంట్ వచ్చి ఆ డేటా అంతా చూపిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు సీఈఓ లూ అడుగుతారు ఇందులో ఏముంది అని చెప్పేసి అడుగుతారు. ఇదంతా కూడా ఒక మెమరీ రిట్రైవల్ గురించి, డిలీషన్ గురించి, వాటన్నిటి గురించి కోడ్ ఉంది దీనిలో అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. అప్పుడు సీఈఓ లూ అనుకుంటాడు, అంటే తిను ఏఐ కార్స్ గురించే కాకుండా వేరే దాని గురించి కూడా ఆలోచిస్తున్నారనమాట, అంటే తను ఏం కనిపెట్టుంటాడు అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా కట్ చేస్తే ఇంకా సీఈఓలు వాళ్ళ కంపెనీలోంచి ప్రొడ్యూస్ అయిన కార్స్, ఇంకో కార్ కూడా యాక్సిడెంట్ అవుతుందన్నమాట ఈ సెల్ఫ్ డ్రైవింగ్ వల్లే. ఇంకా యాక్సిడెంట్ అవుతుంది, ఇంకా టీవీ ఛానల్స్ లో అంతా మారుమోగిపోతుంది అనమాట, సెల్ఫ్ డ్రైవింగ్ వల్ల ఇలా అయింది అని చెప్పేసి. ఇంకా అన్ని న్యూస్ ఛానళ్ళు కూడా సీఈఓలు కంపెనీ దగ్గరికి వచ్చేస్తాయి. ఇంకా అందరూ కూడా అడుగుతూ ఉంటారు. ఇంకా సీఈఓలుకి ఏం చేయాలో తెలీదు. ఇంకా అప్పుడే అక్కడికి మెంగ్యాన్ వాళ్ళ మదర్ వస్తారు. ఇంకా సీఈఓలు ఏమో వాళ్ళ మదర్ ని చూసి తినే ఇలా చేసింది, నేను తిన మీద పగ తీర్చుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే సీఈఓలు దగ్గరికి మెంగ్యాన్ వాళ్ళ మదర్ వస్తుంది. అప్పుడు సీఈఓలు ఏమో ఇంకేం చేయాలనుకుంటున్నావు, ఇదంతా చేసావు చాలదా అని చెప్పేసి లూ అంటూ ఉంటారు. అప్పుడు మెంగ్యాన్ వాళ్ళ మదర్ అంటారు, నేను ఇదంతా చేయలేదు, మన కంపెనీ ఇప్పుడు లాస్ లో ఉంది కాబట్టి నేను వచ్చాను, నా అవసరం ఉంటుంది అని చెప్పి, నేను ఎలాగన్నా సరే ఈ లాస్ నుండి తప్పించిన తర్వాత నేను బయటకు వెళ్తాను అని చెప్పేసి వాళ్ళ మెంగ్యాన్ వాళ్ళ మదర్ చెప్తుంది. ఇంకా సీఈఓలో కూడా ఆవిడ నమ్ముతారనమాట. ఇంకా కట్ చేస్తే మొబైల్ వాళ్ళ డాడీ ఏమో జాగింగ్ కి వెళ్తారు. ఇంకా తను వెనకాలే జాయోకిని కూడా తీసుకెళ్తారు. కానీ జాయోకి ఏమో లేదు నేను పడుకుంటాను, నాకు కొంచెం నీరసంగా ఉంది అని చెప్పి అలా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ అంటారు, నువ్వు కావాలనే చేస్తున్నావు, నువ్వు ఏఐ మిషన్ వి అయినా సరే రియల్ కుక్కలాగా అలా లేజీగా ఉంటావేంటి, పద అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా జయోకి ఏమో మొబైల్ వాళ్ళ డాడీ వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే మొబైల్ ఏం చేస్తారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోనూ తింటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే మొబైల్ కి వాళ్ళ డాడీ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి జయోకి కనిపించట్లేదు అని చెప్పేసి చెప్తారు.
ఇంకా వెంటనే మొబై కూడా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తారు. ఇంకా వాళ్ళ డాడీ కూడా లొకేషన్‌ని ట్రేస్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ డాడీకి అసలు జాయోకి లొకేషన్ అనేది ట్రేస్ అవ్వదు. ఇంకా మొబై అంటూ ఉంటాడు, "మరిప్పుడు ఎలాగా?" అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ డాడీ అంటారు, "అసలిది పాసిబులే కాదు. ఎందుకంటే నీకంటే అడ్వాన్స్‌డ్ మిషన్ ఉంది జాయోకిలో. సో, నేను తనని ఎక్కడున్నా సరే నేను ఈజీగా ట్రాక్ చేయగలను. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది?" అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా మొబై కూడా బయటకు వెళ్తాడు. వెళ్లి సీసీ ఫుటేజ్ అంతా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే తనకి మెంగ్యాన్ కనిపిస్తుంది. మెంగ్యాన్ ఏమో "ఎక్కడికి వెళ్తున్నావు?" అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు "మా డాగ్ కనిపించట్లేదు" అని చెప్పి మొబై అంటాడు. ఇంక తర్వాత మెంగ్యాన్ కూడా "అవునా?" అని చెప్పేసి "నేను హెల్ప్ చేయనా నీకు?" అని చెప్పేసి అడుగుతుంది. కానీ మొబై అంటాడు "ఏం అక్కర్లేదు" అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇంక మొత్తం అంతా వెతికి వస్తాడు. ఇంకెక్కడా దొరకదు జాయోకి. ఇంకా వాళ్ళ డాడీ కూడా చాలా బాధపడుతూ ఉంటాడనమాట. మొత్తం రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఇంక రాత్రంతా అలా చెక్ చేస్తూనే ఉంటారు. ఇంకా తెల్లవారి పొద్దున్నే మొబై ఏమో ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకా అదే టైంలో జాయోకి లొకేషన్ అనేది ట్రేస్ అవుతుందనమాట. ఇంకా వెంటనే వాళ్ళ డాడీ ఏమో జాయోకి దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి ఇంకా ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. జాయోకి ఎక్కడుంటుంది అంటే వాళ్ళ ఇంటి ముందే, అంటే వాళ్ళ అపార్ట్మెంట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఆ కుక్క అనేది పడుకుని పోయి ఉంటుందనమాట జాయోకి. ఇంకా ఒక పోలీస్ మ్యాన్ ఏమో తన్ని చూస్తూ ఉంటారు. ఇంకా పోలీస్ మ్యాన్ దగ్గరికి చెప్పి "మేము తీసుకువెళ్తాము" అని చెప్పి మా డాగే అని తీసుకువెళ్తారు. ఇంకా జాయోకికేమో ఛార్జింగ్ పెడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ డాడీ ఏమో మొత్తం చెక్ చేస్తూ ఉంటారనమాట. మొబై ఏమో "జాయోకి బానే ఉందా డాడీ?" అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఈ మొబై వాళ్ళ డాడీ అంటారు, "జాయోకి బానే ఉంది. మొత్తం అంతా నేను చెక్ చేశాను. మెంటల్‌గా గానీ, ఫిజికల్‌గా గానీ అంతా బానే ఉంది. కానీ తన మెమరీస్ ఎందుకు రిట్రైవ్ అవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు" అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. జాయోకిని వెనకాలే, అంటే మొబై వాళ్ళ డాడీ వెనకాలే వెళ్తున్నప్పుడు ఎవరో వచ్చి కార్‌లోంచి తనని తీసుకెళ్ళిపోతారనమాట. ఇంకా ఆ సీన్ ఉంది. దాని తర్వాత కట్ చేస్తే మళ్ళీ జాయోకి ఏమో నడుచుకుంటూ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేస్తుంది. ఓన్లీ ఇవి మాత్రమే రికార్డ్ అయ్యాయి. తర్వాత ఏం జరిగింది? ఏం రికార్డ్ అవ్వలేదు. ఎందుకు అనేది వీళ్ళ డాడీ ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంక అప్పుడు వాళ్ళ డాడీ అంటారు, "మేబీ వాళ్ళేమన్నా ఎలక్ట్రిక్ షాక్ గాని ఇచ్చారేమో! అందుకనే ఇవేమీ రికార్డ్ అవ్వలేదేమో" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంక వీళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత మొబై ఏమో "నాకు ఆఫీస్‌కి టైమ్ అవుతుంది" అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంక మొబై ఏమో అక్కడికి వెళ్తారనమాట కాఫీ తాగడానికి. మెంగ్యాన్ కూడా అక్కడికే వస్తుంది. ఇంక మెంగ్యాన్‌తో మొబై మాట్లాడుతూ ఉంటాడు హాయ్ అని చెప్పేసి. కానీ మెంగ్యాన్ మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఇంక అప్పుడే మొబై ఏమో "ఏమైంది? ఎందుకు మాట్లాడవు? మనం ఫ్రెండ్సే కదా!" అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ మెంగ్యాన్ అంటుంది, "నువ్వు మాట్లాడి నన్నింకా బాధ పెట్టకు" అని చెప్పేసి ఇంక వెళ్ళిపోతుందనమాట. ఇంక మొబై ఏమో వెళ్లి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు మెంగ్యాన్ ఏంటి అని చెప్పేసి. తనకేయో గుర్తొస్తున్నట్టే ఉంటాయి. కానీ గుర్తు రాదనమాట. ఇంకా మెంగ్యాన్ ఏమో వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది కదా! సో, వాళ్ళ డైరెక్టర్ చెప్పి, "కేమింగ్ నిన్ను ఈరోజు కలుస్తానన్నారు. మీ ఇద్దరు కలిసి ఒక మీటింగ్‌కి వెళ్ళాలి. ఒక ఈవెంట్‌కి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట డైరెక్టర్ వచ్చేసి. ఇంకా మెంగ్యాన్ ఏమో "అదేంటి కేమింగ్‌తో వెళ్ళటం నేను" అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా జుడాలు అంటాడు, "కావాలని చెప్పి కేమింగ్ నిన్ను డేట్‌కి తీసుకెళ్ళడానికి ఇలా అబద్ధం చెప్పినట్టున్నాడు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా మెంగ్యాన్ ఏమో బయటికి వెళ్తుంది. అక్కడ కేమింగ్ ఉంటాడు. ఇంకా కేమింగ్, మెంగ్యాన్ ఇద్దరు కలిసి షూటింగ్‌కి వెళ్తారనమాట. ఇంకా అక్కడ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇంకా మొబై ఏమో ఇంటికి వెళ్లి పడుకుంటాడు. సో, ఈవినింగ్. సో, అప్పుడే తనకి కల్లో వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా మెంగ్యానే గుర్తొస్తూ ఉంటుంది. తనకేమీ అర్థం కాదు. అసలు ఏంటిది అని చెప్పేసి వెంటనే మెంగ్యాన్‌కి ఫోన్ చేసి "నేను నిన్ను కలవాలి. నేను మీ ఇంటికొస్తున్నాను. బయటికి రా" అని చెప్పేసి అంటాడు. ఇంకా మెంగ్యాన్ కూడా బయటకొస్తుంది. అప్పుడు మొబై ఏమో అడుగుతూ ఉంటాడు, "అసలు ఇంతకు ముందు మన ఇద్దరి మధ్య ఏమన్నా అయిందా? నాకెందుకు గుర్తులేదు" అని చెప్పేసి మొబై అడుగుతూ ఉంటాడు. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "నువ్వసలు ఏంటి ఇలా చేస్తున్నావు? నీకేం గుర్తులేదా?" అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది. ఇప్పుడే మెంగ్యాన్ వాళ్ళ మదర్ ఏమో వీళ్ళిద్దరిని చూస్తారనమాట. కిందకి చూస్తారు. వెంటనే మెంగ్యాన్ వాళ్ళ మదర్ వెళ్తారనమాట. వెళ్లి "మీరిద్దరూ చాలా డిఫరెంట్. ఇంకెప్పుడు మాట్లాడడానికి ట్రై చేయకు మా అమ్మాయితో" అని చెప్పేసి మెంగ్యాన్‌ని తీసుకెళ్ళిపోతుంది. ఇంక మొబై ఏమో అలా చూస్తూ ఉంటాడనమాట. అప్పుడే తన ఛార్జింగ్ అనేది కొంచెం బ్లర్ అవుతూ ఉంటుంది. ఇంక తనేమో ఏంటిదంతా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. తనకేదో గుర్తొస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం గుర్తురాదనమాట. తర్వాత మెంగ్యాన్ ఏమో వాళ్ళ మదర్‌తో అంటుంది, "నేనేదో మాట్లాడుతున్నాను కదా! నువ్వెందుకు నన్ను లాక్కొచ్చేసావు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. వాళ్ళ మదర్ అంటారు, "అసలు నువ్వు తన ముందు ఏడుస్తూ ఉండటం నేను నిన్ను చూడలేను. అందుకే లాక్కొచ్చేసాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంక మొబై ఏమో ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాడనమాట. మెంగ్యాన్ గురించి, మా ఇద్దరికి మధ్య ఉన్న మెమరీస్ అని చెప్పేసి. కానీ అంతా కూడా మెమరీ రిట్రైవల్ ఫెయిల్డ్ అనే వస్తూ ఉంటుంది. ఎందుకంటే తన దగ్గర మెమరీస్ అనేవేం లేవు కదా! సో, తర్వాత రోజు పొద్దున్నే మళ్ళీ మెంగ్యాన్ కేమింగ్‌తో పాటు షూటింగ్‌కి వెళ్తుంది. అయితే తను చాలా డల్‌గా ఉంటుంది. అప్పుడు కేమింగ్ అడుగుతాడనమాట, "ఎందుకంత డల్‌గా ఉన్నావు?" అని చెప్పేసి. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "అసలు మొబై ఏం చేస్తున్నాడో నాకర్థం కావట్లేదు. రాత్రొచ్చి మనిద్దరి మధ్య ఏమన్నా జరిగిందా ఇదివరకి అని చెప్పి అడిగాడు" అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది.
అప్పుడు కేమింగ్ అంటాడు, "నువ్వు ఇలా ఉండకు బాధగా. నేను మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాను. నువ్వు నాతో రా" అని చెప్పేసి హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. ఇంకప్పుడు మెంగ్యానేమో, "అదేంటి హాస్పిటల్‌కి తీసుకొచ్చావు నన్ను" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు కేవింగ్ మాత్రం, "నువ్వేం మాట్లాడకు నాతో రా" అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటాడనమాట. ఇంక ఇదే టైంలో యూఫై అలాగే మొబై ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక అప్పుడే కేమింగ్ వెళ్తాడనమాట. ఇంక కేమింగ్ వెళ్ళి, "నేను యూఫైతో అంటే యూఫై దగ్గరికి వెళ్ళి, "నాకేదో జబ్బు చేసినట్టుంది. నాకు ఓన్లీ కొన్ని రిలేషన్స్ మాత్రమే గుర్తుండట్లేదు. కొంతమందితో మాట్లాడినయే గుర్తుండట్లేదు" అని చెప్పేసి కావాలని చెప్పి మొబై వినేలాగా అలా చెప్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడు యూఫై అంటుంది, "మొబై అలాగే మెంగియాన్ మీ ఇద్దరు బయటికెళ్ళి కూర్చోండి" అని చెప్పేసి. ఇంకా కేమింగ్‌తో చెప్తుందనమాట, "ఇది హాస్పిటలు. నువ్విలాగా కామెడీ చేయడానికి రాకూడదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా తనేమో కేమింగ్ బయటకు వెళ్తూ ఉంటాడు. అదే టైంలో మొబై ఏమో ఒక పేషెంట్ తన సెలైన్ బాటిల్ పడిపోతూ ఉంటే స్పీడ్‌గా వెళ్లి పట్టుకుంటాడనమాట. ఇంకా కేమింగ్ ఇది చూస్తాడు. "ఏంటిది వియర్డ్‌గా ఉందే, అలా ఎలా పట్టుకోగలరు మనిషి" అని చెప్పేసి. ఇంకా ఇంటికెళ్ళిన తర్వాత తను కూడా ఒక కీ చైన్‌ని తీసి ఇలా కింద పడేస్తూ పట్టుకోగలడేమో అని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తను పట్టుకోలేకపోతాడు. కానీ మొబై ఎలా పట్టుకున్నాడు అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు మార్నింగే మొబై ఏమో జాగింగ్ చేస్తూ ఉంటాడు. అక్కడ మెంగ్యాన్ కనిపిస్తుంది. ఇంకా మొబై ఏమో మెంగ్యాన్ దగ్గరికి వెళ్ళి, "ఏమైంది" అని చెప్పేసి, "నువ్వు మనిద్దరం ఫ్రెండ్స్‌గా అన్నా ఉందాము" అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా మెంగ్యాన్ కూడా, "సరే తనకొక ఛాన్స్ అన్నా ఇద్దాము. నిజంగానే తను మర్చిపోయాడేమో" అని చెప్పేసి, "సరే మనం ఫ్రెండ్స్‌గా ఉందాము" అని చెప్పేసి మెంగ్యాన్ అంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ కూడా సరే అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా తర్వాత మొబై వాళ్ళ హాస్పిటల్‌కి మెంగ్యాన్ వస్తుంది. ఎందుకంటే జయోడి ఉన్నాడు కదా! సో, తను చెకప్స్ కోసం అని చెప్పి మళ్ళీ హాస్పిటల్‌కొస్తూ ఉంటాడనమాట. సో, అందుకని చెప్పి మెంగ్యాన్ వస్తుంది. ఇంకా మొబై ఏమో, "మెంగ్యాన్ నేను నిన్ను తీసుకెళ్తాను జయోడి దగ్గరికి" అని చెప్పేసి జయోడి దగ్గరికి వెళ్తారనమాట. ఇంకా వీళ్ళిద్దరూ కూడా జయోడితో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఇదే టైంలో మొబై వాళ్ళ యూఫై దగ్గరికి వెళ్ళి, "లాస్ట్ డే మెంగ్యాన్ ఒక అమ్మాయిని జాయిన్ చేపిచ్చింది. సో, తను చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంది. మీరు అమ్మాయి కదా! సో, నువ్వైతే మాట్లాడతావు రా" అని చెప్పేసి యూఫైని తీసుకెళ్తాడు. ఇంకా యూఫై ఏమో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉంటుందనమాట. ఆ అమ్మాయి మొహం నిండా దెబ్బలుంటాయి. అప్పుడు యూఫైకేమో వాళ్ళ హస్బెండ్ గుర్తొస్తాడు. వాళ్ళ హస్బెండ్ తన్ని కొడతాడు కదా! సో, అయన్నీ గుర్తొచ్చి, "నేను తనతో పర్సనల్‌గా మాట్లాడాలి" అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్‌ని బయటకి వెళ్ళిపోమని చెప్పేసి చెప్తుంది. ఇంకా ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటుంది. "ఏమైంది? మీ హస్బెండేనా ఇలా కొట్టింది నిన్ను" అని చెప్పి. "నీ బిడ్డకి ఏం ప్రాబ్లమ్ లేదు. నేను చెప్తున్నాను కదా! నువ్వు లా ప్రకారం మీ హస్బెండ్‌ని వదిలించేసుకో. ఇలాంటి వాడితో ఉండటం మంచిది కాదు" అని చెప్పేసి, "నేను కూడా ఇలాంటి బాధలన్నీ పడ్డాను. ఇప్పుడు కొంచెం బానే ఉన్నాను" అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుందనమాట. ఇంకా ఆ అమ్మాయి కూడా చాలా ధైర్యంగా ఉంటుందనమాట. "నేను కూడా ఇలాగే చేస్తాను మీలాగే" అని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఇంకా మొబై వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ కూడా అక్కడే ఉంటారు. అన్నీ వింటారనమాట. అప్పుడు తనని అడుగుతారు, "ఏంటి నిజమేనా మీరు చెప్పిందంతా" అని చెప్పేసి. యూఫై అంటుంది, "అవును అయన్నీ నిజమే" అని చెప్పేసి అంటుంది. ఇంక అప్పుడే తనకి తలనొప్పి వచ్చేస్తూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడు "ఏమైంది" అని చెప్పేసి డాక్టర్ అడుగుతారు. కానీ యూఫై మాత్రం, "ఏమో మరి తల నొప్పొస్తుంది" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక ఈ డాక్టర్ అంటారు, "నువ్వు వెళ్లి ఎక్స్‌రే తీపిచ్చుకో" అని చెప్పేసి యూఫైకి అంటూ ఉంటారు. యూఫై అంటుంది, "నేను డాక్టర్‌నే కదా! టైం ఉన్నప్పుడు చేపిచ్చుకుంటానులే" అని చెప్పేసి ఇంక చేపిచ్చుకోదనమాట. ఇంక కట్ చేస్తే మొబై ఏమో నర్స్‌తో తింటూ ఉంటాడనమాట. లంచ్ చేస్తూ ఉంటాడు. ఇంక అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ ఏమో రాడనమాట. రాకుండా, "నేను యూఫై కోసం ఫుడ్ తీసుకువెళ్తున్నాను" అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఇంక యూఫైకి ఫుడ్ ఇచ్చేస్తాడు. ఇంకా ఆ రోజు ఈవినింగే నర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట ఆ డాక్టర్. నర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండి, ఒక అమ్మాయికి గిఫ్ట్ ఇవ్వాలంటే ఏది మంచిది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా ఆ నర్స్ ఏమో చెప్తూ ఉంటుందనమాట. కాస్మెటిక్స్ గానీ అలాంటివి ఇష్టం అమ్మాయిలకి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఆ డాక్టర్ అంటారు, "సరే అయితే" అని చెప్పేసి, "ఇదిగో ఈ బన్ నీకోసమే తెచ్చాను" అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా నర్స్ ఏం చేస్తుందంటే ఆ బన్‌ని డస్ట్‌బిన్‌లో పడేస్తుంది. ఇంకా కట్ చేస్తే మొబై దగ్గరికేమో ఒక పేషెంట్ వస్తాడనమాట. అంటే పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ అతనొస్తాడు. వచ్చి, "నేను మీతో కొంచెం మాట్లాడాలి. మేము రీసెంట్‌గానే ఈ హాస్పిటల్‌కి షిఫ్ట్ అయ్యాము. సో, మా తమ్ముడికి ఒక టెర్మినల్ డిసీజ్ అనేది ఉంది. సో, తనతో మీరు ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ మాట్లాడండి. ఎప్పుడూ బాధగా చెప్పకండి. ప్లీజ్ నా కోసం" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా మొబై కూడా, "నాకు అర్థమైంది" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అబ్బాయేమో థాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా మొబై ఏమో ఆ పేషెంట్‌ని చూడ్డానికి వెళ్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఏమో ట్విన్స్ అనమాట. అంటే ఇందాక వాళ్ళ బ్రదర్ వచ్చాడు కదా! సో, వాళ్ళ బ్రదరు అలాగే ఈ పేషెంట్ ఇద్దరు కూడా ట్విన్స్. ఇంకా మొబై ఏమో తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ పేషెంట్ ఏమో పెద్ద డ్రాయింగ్ ఆర్టిస్ట్ అనమాట. సో, బాగా డ్రాయింగ్ ఏస్తూ ఉంటాడు. ఇంక అప్పుడే మొబై అడుగుతాడు, "ఇలాంటి ఆయిల్ పేస్టల్స్ ఎక్కడ కొనాలి నీకు తెలుసా?" అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా ఆ అబ్బాయేమో, "సరే అయితే నేను అడ్రెస్ రాసిస్తాను" అని చెప్పేసి ఒక పేపర్ మీద అడ్రెస్ రాసి తనకిస్తాడు. దాని తర్వాత మొబై ఏమో వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఆ పేషెంట్ వాళ్ళ అన్నయ్య కూడా వస్తాడనమాట. ఇంకా వీళ్ళిద్దరూ చూస్తారు. తర్వాత వాళ్ళ అన్నయ్య ఏమో పేషెంట్ దగ్గరికి వెళ్ళిపోతాడు.
దాని తర్వాత మొబైకేమో మెంగ్యాన్ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు మొబై అంటాడు, నేను జయోడిక్‌కి ఆయిల్ పాస్టిల్స్ కొందాం అనుకుంటున్నాను. సో, అందుకనే షాప్‌కి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి మొబై అంటూ ఉంటాడు. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, నేను వస్తాను నీతో పాటు అని చెప్పేసి అంటుంది. ఇంకా మొబై కూడా సరే అయితే వెళ్దాము అని చెప్పేసి అంటాడు. ఇంకా ఈ ఫ్రెండ్ డాక్టర్ ఉన్నారు కదా! సో, ఈ డాక్టర్ ఏం చేస్తారు అంటే యూఫై కోసం ఒక గిఫ్ట్ తీసుకొస్తారనమాట. ఇంకా యూఫై ఏమో ఆ బాక్స్ ఓపెన్ చేస్తుంది. దానిలో ఒక మిర్రర్ ఉంటుందన్నమాట. ఇంకా ఆ మిర్రర్ ఏమో వెరైటీగా కనిపిస్తూ ఉంటారు మొహాలన్నీ. అప్పుడు ఆ డాక్టర్ అంటారు, ఇది నేను ఎందుకు ఇచ్చాను అంటే ఈ అద్దంలో చూసుకుంటే అందరూ కూడా నాలాగా అగ్లీగానే ఉంటారు కదా! అందుకనే ఇచ్చాను అని చెప్పేసి అలా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు యూఫై అంటుంది, మీరేమి అగ్లీగా లేరు, కొంచెం ఫ్యాట్‌గా ఉన్నారు అంతే. అయినా సరే మీరు నాకు ఇవి గిఫ్ట్‌లన్నీ నాకు ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థమవుతుంది. కానీ ఇవన్నీ నేను యాక్సెప్ట్ చేయలేను. కానీ ఈ మిర్రర్ మాత్రం యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పేసి మీకోసం వేరే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అది మీకు అర్థం కావట్లేదు అని చెప్పి యూఫై వెళ్ళిపోతుంది. ఇంకా డాక్టర్ ఏమో ఎవరు వెయిట్ చేస్తున్నారు నా కోసం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా మింగ్యాన్ అలాగే మొబై ఇద్దరు కూడా షాప్‌కి వెళ్ళి ఆయిల్ పాస్టిల్స్ కొనేసి తీసుకొచ్చి జయోడికి ఇచ్చేస్తారు. ఇంకా జయోడి ఏమో అక్కడ వాళ్ళిద్దరి పేర్లు రాసి ఇంకా రెడ్ పెన్‌తో లవ్ సింబల్ లాంటిది వేస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే మెంగ్యాన్, మొబై ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. ఇంకా ఈ ట్విన్ పేషెంట్స్ ఉన్నారు కదా! సో, ఈ పేషెంట్ వస్తాడనమాట అప్పుడే. ఇంకా మెంగ్యాన్ ఏమో వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతుంది. ఇంకా పేషెంట్ అయితే మాట్లాడతాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొబై చెప్తూ ఉంటాడు, ఈసారి వాళ్ళు కనపడినప్పుడు నువ్వు నవ్వుతూ మాట్లాడు. ఎందుకంటే తను ఒక పేషెంట్, టెర్మినల్ ఇల్‌నెస్, తను చనిపోయేదాకా హాస్పిటల్‌లోనే ఉండాలి అని చెప్పేసి మెంగ్యాన్‌తో అంటాడు. ఇంకా మెంగ్యాన్ ఏమో అవునా అని చెప్పి బాధపడుతుంది. దాని తర్వాత మెంగ్యాన్ ఏమో ఒక హోటల్‌కి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది అంటే కేమింగ్ దగ్గరికి. సో, కేమింగ్ ఏమో మెంగ్యాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా మెంగ్యాన్ వచ్చిన తర్వాత కేమింగ్ అడుగుతాడు, నీకు ఈ మధ్య ఆ మొబై ఏమి వియర్డ్‌గా కనిపించట్లేదా అని చెప్పేసి. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, లేదే, తను వియర్డ్‌గా ఏమీ లేడు గానీ చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు, చాలా వార్మ్‌గా ఉన్నాడు, అసలు ఎంత టాలెంటెడ్‌గా ఉన్నాడు, ఒక ప్రొఫెషనల్ లాగా ఉన్నాడు అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది. ఇంకా కేమింగ్ అంటాడు, తను ఎంత ప్రొఫెషనల్‌గా ఉన్నా సరే నాకు మాత్రం ఏదో వియర్డ్‌గానే కనిపిస్తుంది తనలో అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇప్పుడు మెంగ్యాన్ అంటుంది, అలాంటిది ఏం లేదు, మీరు తినండి అని చెప్పేసి అంటుంది. కానీ కేమింగ్ మాత్రం ఆలోచిస్తూనే ఉంటాడు. ఇంకా కట్ చేస్తే యూఫా ఏమో ఒక ఆపరేషన్ చేస్తుంది. ఆపరేషన్ అయిన తర్వాత బయటకొస్తుంది. ఇంకా వచ్చిన తర్వాత తలనొప్పి బాగా ఎక్కువైపోతుందనమాట. కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇంకా వెంటనే తన్నేమో హాస్పిటల్‌లో జాయిన్ చేపిస్తారు అనమాట. అంటే స్కాన్ చేపిస్తారు. ఇంకా తర్వాత యూఫైని మొబై రమ్మని పిలుస్తాడనమాట పైకి. ఇంకా మొబై ఏమో అక్కడ నుంచునుంటాడు డల్‌గా. అప్పుడు యూఫై అడుగుతుంది, ఏంటి నన్ను కన్సోల్ చేయడానికి పిలిచావా ఇక్కడికి? నాకు తెలుసు నేను ఎక్కువ రోజులు బ్రతకనని. అయినా సరే నువ్వు నన్ను కన్సోల్ చేయకు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా మొబై అంటాడు, తను స్కాన్ చేస్తాడనమాట. స్కాన్ చేసి తను బ్రతకడానికి 27% ఛాన్స్ ఉంది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. నేను నిన్నెప్పటికీ మర్చిపోలేను యూఫై అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అప్పుడు యూఫై అంటుంది, ఏం పర్వాలేదు గానీ నువ్వు మెంగ్యాన్ని పిలిచి నన్ను ఫోటోషూట్ తీయమను. నేను చాలా అందంగా కనపడాలి. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్‌కి వెళ్తే నేను తర్వాత అందంగా ఉండను అని చెప్పేసి యూఫై అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు మొబై కూడా సరే అంటాడు. ఇంక మొబై ఏమో యూఫై ఇంకా సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ కూడా చూస్తూ ఉంటాడనమాట. తర్వాత యూఫై దగ్గరికి వెళ్తాడు. నువ్వు చాలా రెస్ట్ తీసుకో. సర్జరీకి ముందు రెస్ట్ తీసుకోవడం అవసరం అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ యూఫై మాత్రం మెంగ్యాన్‌ని పిలువు అని చెప్పేసి అంటుంది. ఇంకా తర్వాత రోజు ఏం చేస్తాడు అంటే మొబై ఏమో మెంగ్యాన్‌ని రమ్మని పిలుస్తాడు. ఇంకా మెంగ్యాన్‌కి జరిగిందంతా చెప్తాడు. ఇంకా మెంగ్యాన్ ఏమో చాలా బాధపడుతూ ఉంటుంది. దాని తర్వాత మొబై ఏమో తర్వాత రోజు ఏం చేస్తాడు అంటే పొద్దున్నే యూఫైని కలవడానికి వెళ్తాడు. కానీ యూఫై ఏమో తన రూమ్‌లో ఉండదు. ఏమైంది అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంకా బయటకి చూస్తే తానేమో మొక్కలన్నీ నాటుతూ ఉంటుందన్నమాట. ఇంకా తన పక్కనే ఈ టెర్మినల్ ఇల్‌నెస్ ఉన్న పేషెంట్ కూడా ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా ఆ అబ్బాయి వేసిన డ్రాయింగ్స్ అన్నీ కూడా యూఫై చూస్తూ ఉంటుందన్నమాట. తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడతారు. ఇంకా మొబై వస్తాడు. యూఫైని తీసుకొని వెళ్ళిపోతారన్నమాట. దాని తర్వాత మెంగ్యాన్ ఏమో వస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఒక చోటుకి వెళ్తారు. ఇంకా అక్కడ అన్ని ఫోటోస్ అన్నీ దిగుతూ ఉంటారు. తర్వాత ఓషన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ కూడా ఫోటోస్ దిగుతూ ఉంటారు. అక్కడ యూఫై అంటుంది, నేను మీ ఇద్దరిని తీస్తాను అని చెప్పేసి కెమెరా పట్టుకుని వాళ్ళిద్దరిని ఫోటోస్ తీస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే మొబైకి ఏయ్యో గుర్తొస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళిద్దరూ ఎగ్జిబిషన్‌కి వెళ్ళటం ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. తనకేం అర్థం కాదు. తలనొప్పి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఏంటి ఇవన్నీ, అసలు ఇలాంటి మెమరీస్ ఏమి కంప్లీట్‌గా లేవు. ఏయ్యో గుర్తొస్తున్నాయి అని చెప్పేసి మొబై ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే యూఫై దగ్గరికి వెళ్ళిపోయి మనం ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఇంకా దారిలో మెంగ్యాన్ ఏమో పడుకుని పోయి ఉంటుంది. అప్పుడు యూఫై అంటుంది, నిన్ను ఇష్టపడే వాళ్ళెవ్వరిని కూడా నువ్వు బాధ
పెట్టకు, ఇంకెప్పుడు కూడా మెంగ్యాన్ని బాధ పెట్టుకు అని చెప్పేసి మొబైతో అంటూ ఉంటుంది. కానీ మెంగ్యాన్ మాత్రం పడుకోదు. ఇవన్నీ కూడా వింటూ ఉంటుందన్నమాట. అండ్ ఈ పార్ట్ అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.